సర్వైకల్ క్యాన్సర్ ఇవాళ నడి వయసు మహిళలకు మరణ శాసనం లిఖిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మన దగ్గర మాత్రం సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. మహిళలకు పెనువిపత్తుగా పరిణమిస్తున్న సర్వైకల్ క్యాన్సర్కు గార్టిసిల్ వంటి హెచ్పివి టీకాలు మనకు ఇవాళ అందుబాటులో ఉన్నాయి. ఈ టీకాలను సకాలంలో 3 డోసులు తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ నుంచి చక్కటి రక్షణ దొరుకుతుంది. అయితే ఈ హెచ్పివి టీకాలపై అర్థం పర్థం లేని నమ్మకాలు కూడా నేడు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్వైకల్ క్యాన్సర్కు అడ్డుకట్ట వేసే హెచ్పివి టీకాల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్పివి టీకాను వేయించుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి? గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్లో 25% మన దేశంలోనే ఉన్నాయి. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే హెచ్పివి వైరస్ అన్నది. అందులో ముఖ్యంగాను 6, 11, 16, 18 ఈ 4 రకాలు చాలా ముఖ్యము. ఎన్నో రకాలనే 100 రకాల దాకా హెచ్పివిలు ఉన్నాయి. ఈ హెచ్పివి వైరస్ అన్నది మొట్టమొదటి సంభోగం తర్వాత మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి వస్తాయి. ఇది మామూలుగాను వాళ్ళకి 35 ఏళ్ళు వచ్చేసరికి అవి తగ్గిపోతాయి. కానీ క్యాన్సర్ కారక హెచ్పివిలు తగ్గకపోవచ్చు. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హెచ్పివి వైరస్ ఒక్కదానితోనే వాళ్ళకి క్యాన్సర్ రాదు. దానికి దోహదపడేవి కొన్ని ఉన్నాయి. ముఖ్యంగాను పొగాకు వాడకం. అలాగే మగవాళ్ళు పొగాకు వాడుతుంటే అంటే భర్త పొగాకు స్మోకింగ్ చేస్తుండొచ్చు, పొగాకు తీసుకోవచ్చు, ఏదైనా కానీ అలాంటివి వాడుతుంటే ఈ నికోటిన్ అన్నది కూడా ఒక కోఫ్యాక్టర్. అలాగే ఇంకొక కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ హెచ్ఎస్వి అని ఉంటుంది, హ్యూమన్ సింప్లెక్స్ వైరస్ అని, అది కూడా ఉంటే ఇన్ఫెక్షన్ కొంత ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కాకుండాను హెచ్ఐవి ఉన్న వాళ్ళకి కూడా ఇది తొందరగా రావచ్చు. ఎందుకంటే వాళ్ళకి రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి మామూలుగా 35 ఏళ్ళు వచ్చేసరికి ఇవి వెళ్ళిపోతాయి. కానీ కొంతమందికి అలాగే ఉండిపోయి క్యాన్సర్ కారకం అవుతాయి అన్నమాట. ఇప్పుడు చాలా మంచి శుభవార్త ఏంటంటే మనకి ఈ హెచ్పివి వైరస్కి మనకు వ్యాక్సిన్ ఉంది, ఒక టీకా ఉంది. ఈ టీకా గనక ఇవ్వగలిగితే గనక మనము 80 నుంచి 90% వరకు ఇది రాకుండా కాపాడవచ్చు. హెచ్పివి టీకా ప్రాణాంతకమనే వాదన నిజమేనా? ఇది వరకు మనకి 4 హెచ్పివి రకాలకి వ్యాక్సిన్ ఉండేది, 6, 11, 16, 18. ఇందులో ముఖ్యమైనది 16, 18. ఈ 6, 11 అన్నవి ఉలిపిరికాయలు రాకుండా కాపాడతాయి. అందుకని ఆడవాళ్ళకి మొదలుపెట్టారు. ఇది చాలా దేశాలలో ఫ్రీగా ఇస్తారు. ఇది మ్యాండేటరీ అంటారు. మ్యాండేటరీ అంటే తప్పకుండా ఇప్పుడు మనం అన్ని టీకాలు ఇస్తున్నాం కదా, పుట్టగానే ఇస్తాము టీకాలు, బీసీజీ ఇస్తాము, తర్వాత హెపటైటిస్ బికి ఇస్తాము, అట్లాగే డిపిటీ ఇస్తాము, మళ్ళీ వాళ్ళకి ఎన్ని సంవత్సరాల తర్వాత ఇవ్వాలి, అలాంటి వాటిలో దీన్ని కూడా కలిపారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇవ్వాలని. మనకి ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఒకసారి ట్రయల్ అయింది మన దగ్గర, గుజరాత్లోను ఖమ్మంలోను ట్రైబల్ ఏరియాస్లో చేశారు. అక్కడ కొంతమంది చనిపోయారు. దీని మూలాంచి చనిపోయారు అని ఒక పెద్ద వదంతి మొదలుపెట్టారు. దాని మూలాంచి కొన్ని రోజులు ఇది వెనకపడిపోయింది. తర్వాత ఆ చావులంతా విశ్లేషిస్తే వాళ్ళు చచ్చిపోయింది దీని గురించి కాదు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమందికి పాము కాట్లు అయినాయి, కొంతమంది ఇంకేదో జబ్బులు వచ్చి చచ్చిపోయారు. దాని తర్వాత ఇది తెలిసింది. ఇంకోటి ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఆస్ట్రేలియా లాంటి దేశాలలో మగవాళ్ళకు కూడా ఇస్తున్నారు ఇది. ఈ మగవాళ్ళకు కూడా ఈ టీకాల వల్ల ఏమవుతుంది, వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత భార్యకు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి కదా. కాబట్టి భార్యకి భర్తకి ఇద్దరికి వేయాలి, అంటే అబ్బాయిలకి వేయాలి, అమ్మాయిలకి వేయాలి ఈ టీకా. 9 ఏళ్ల నుంచి 17 ఏళ్ల లోపు ఈ టీకా వేయగలిగితే 2 డోసులు సరిపోతాయి. అంటే ఫస్ట్ డోసు ఇవాళ వేస్తే ఇవాళ నుంచి 6 నెలల తర్వాత. హెచ్పివి టీకాను ఎప్పుడు ఏ మోతాదుల్లో వేయించుకోవాలి? ఇప్పుడు మనకి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని మన దేశంలో కూడా ఇది ఉత్పత్తి అవుతుంది. ఇన్ని రోజులు అంటే మనకి గ్లాక్సో కంపెనీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు, ఎంఎస్డి కంపెనీ వాళ్ళని ఇచ్చేవాళ్ళు. ఎంఎస్డి కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఇంకొన్ని కూడా ఇచ్చారు, నానో వైరస్ అని, నానో టీకా అని. అంటే ఇది 9 రకాల క్యాన్సర్ కారక హెచ్పివి వైరస్కి టీకా అన్నమాట. కానీ అది ఖరీదు చాలా ఎక్కువ. ముఖ్యంగా వచ్చేది 16, 18 కాబట్టి ఆ టీకాలు మనం వేయడం చాలా మంచిది.
9 ఏళ్ల నుంచి 15 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకి వేస్తే 2 డోసులు కాబట్టి ఖర్చు కూడా తగ్గుతుంది కదా. తల్లిదండ్రులు వాళ్ళే వెళ్ళి కూడా డాక్టర్లను అడగాలి. ఒకవేళ డాక్టర్ చెప్పకపోయినా కూడా మేము డాక్టర్లను చెప్పమని అడుగుతున్నాము, మేము చెప్తాం కూడా వేయించండి మొర్రో అని. కాబట్టి వేయించాలి. వేయిస్తే మన దేశంలోనూ ముఖ్యంగా ఈ గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ చాలా తగ్గిపోతుంది. మనం పాశ్చాత్య దేశాల్లో చూస్తే కనుక ఈ క్యాన్సర్ మరణాలు అసలు రావడం కూడా చాలా వరకు 90% వరకు తగ్గిపోయాయి. ఎందుకంటే వాళ్ళు టీకాలు వేస్తున్నారు కాబట్టి. టీకాలు వేయడమే కాకుండాను వాళ్ళు ఈ సైటాలజీ పరీక్షలు చేస్తున్నారు. మన దేశంలో ఈ సైటాలజీ పరీక్ష చేయడం కొంచెం కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే మన దేశంలో 50% జనాభా ఆడవాళ్లే. 50% జనాభాకి ఆడవాళ్ళంటే 1.4 బిలియన్ల జనాభాలో ఇంతమందికి సైటాలజీ పరీక్షలు చేయాలంటే సాధ్యమా? అది సాధ్యం కానప్పుడు మన టీకాల ద్వారా దాన్ని నివారించవచ్చు అన్నప్పుడు మరి మన టీకాలు ఎందుకు వాడదు చెప్పండి? పెళ్లి కాని అమ్మాయిలు కూడా హెచ్పివి టీకా వేసుకోవచ్చా? మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము 45 ఏళ్ల దాకా ఇది ఇవ్వచ్చు. కానీ ఈ వయసులో ఇస్తే, పెళ్ళి కాకముందు ఇస్తే దాని పని కూడా చాలా బాగుంటుంది కదా, రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది కదా. కానీ ఇవన్నీ టీకాలు ఇచ్చినా కూడా ఒకసారి పెళ్ళైన తర్వాత, ముఖ్యంగా 35 ఏళ్ల తర్వాత వీళ్ళు ఈ సైటాలజీ పరీక్ష అనేది తప్పక చేసుకోవాలి. కనీసం ఏడాదికి ఒక్కసారన్నా చేసుకోవాలి. దానివల్ల ముందరే మనం కనుక్కోవచ్చు. ఇందాక నేను చెప్పాను కదా, 10 ఏళ్ల తర్వాత కానీ క్యాన్సర్ రాదు. కాబట్టి ముందరే మనకి ఆ మార్పులు కనిపిస్తే కనుక దాన్ని ఎలా చికిత్స చేయాలన్నది మనం చేసుకోవచ్చు. ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కూడా మొదటి దశలోనే మనం దాన్ని గుర్తించగలిగితే కనుక వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, మరణం కూడా అంత ఎక్కువగా ఉండవు, ట్రీట్మెంట్ కూడా చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి హెచ్పివి వ్యాక్సిన్ అనేది తప్పకుండా అందరూ వేయించుకోవాలి. హెచ్పివి టీకా సర్వైకల్ క్యాన్సర్ నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుంది. అమ్మాయిలు మొదలుకొని నడివయసు మహిళల వరకు అందరూ 3 డోసుల హెచ్పివి టీకాను తీసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ ముప్పును తప్పించుకోవచ్చు.